నేను ఆడ పైన వర్షం కింద తడి. ఇఫ్ యూ డోంట్ మైండ్ థ్యాంక్ యూ. తీరా దూరిన తర్వాత అనుకునేది ఏముందిలేండి. దూరిందేదో దూరారు, సరిగ్గా దూరండి. లోపలికి రండి, లేకపోతే మీ లెఫ్ట్ నా రైట్ తడుస్తుంది. మీరు ఫన్నీగా మాట్లాడతారు లాయర్ గారు. నేను లాయర్నని మీకెలా తెలుసు? నాకు తెలియకుండానే మీ గొడవ కింద దూరే అనుకున్నారా? పదండి. లాయర్ గారు మీ పేరేంటన్నారు? ఇంతవరకు నేనేమీ అనలేదు. నా పేరు బెనర్జీ. బెనర్జీ గారు చిన్న హెల్ప్ చేస్తారా? ఏమిటో? నా క్లాస్మేట్ నా దగ్గర 10 రూపీస్ అప్పు తీసుకుంది. 10 రూపీస్? చాలా పెద్ద అమౌంటే. కానీ ఇప్పుడు ఇవ్వలేదంటుంది. కోర్టులో కేసేస్తే నేను గెలుస్తానా? తీసుకున్నట్టు సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? ఫ్రెండ్స్ మధ్య సాక్ష్యాలు ఏమిటండి? ఓన్లీ కోర్ట్స్. వాట్ టైప్ ఆఫ్ కోర్ట్స్? గిల్లి ముద్దు పెట్టుకుంటాం. ఎలా? వివరంగా చెప్పండి. నేను ఒక టైప్ లాయర్ని. ఐ వాంట్ ఫుల్ డీటెయిల్స్. ఓహో, ఇలా 10 ఇచ్చాను. మరి ముద్దెలా పెట్టారు? తప్పదా? డాక్టర్ల దగ్గర లాయర్ల దగ్గర దాచుకోకుండా చెప్పాలి. ఎక్కడ పెట్టారు? ఇక్కడ 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 ఎక్కడ? ఇలాగే పెట్టారా? ఇలాగే. ఇలాగే అంటే అంటున్నట్టుగా పెట్టారా? జ్ఞాపకం ఉండేలా పెట్టాలి. ఇక ఈ కేసు మీరు గెలవడం చాలా కష్టం. అంతేనా? మనీ బ్యాక్. అది నా ఫీజు. ఓహో, ఐ సీ. గొడుగు మీరు మోస్తే బాగుండదు, నాకు ఇవ్వండి. పర్వాలేదు, ఇవ్వండి లాయర్ గారు. ఓకే. నా గొడుగు మీ చేతిలో నా 10, నా చేతిలో మీ గొడుగు. బాయ్. డజన్ ఎంత? 24 రూపాయలు. 24 రూపాయల? 20 వేసుకో. ఎట్టదు బాబు. సరే, 22 రూపాయలకి డజన్ ప్యాక్ చేయి. పల్లీల్ బాబు, పల్లీల్. పల్లీల్ బాబు, పల్లీల్. రాజమాల్. ఆవు బాబు. ఆవు బాబు, పల్లీల్. పల్లీల్. పల్లీల్ బాబు. నిన్నెక్కడో దేకినట్టుందే. గల్లీ గల్లీ తిరిగి అమ్ముతుంటావు. కాడిని చూస్తుంటావు గాని ఈ బట్టలను తీసుకా. ధోని మీదే. బోడీ నాదేనా? ఎంతవరకు అవలా? అప్పు ఎంత? 2 రూపాయలు, 2 రూపాయలు, 2 రూపాయలు. ఇదేంటి పైన లావుగా ఉంది, లోపలంతా డొల్లే? దీనికి 2 రూపాయల? కాయలకి ఏంటంటే జర పట్టుకుని చూసుకో బిడ్డ. కష్టపడేటోళ్ళం కానీ ఊరికి దోపేటోళ్ళం కాదు. జర లోపల చూసుకో. పైసా నీకోలో. సర్లే, ఎక్కువ దప్పదు కానీ 100 రూపాయలకి చిల్లరుందా? జల్దీ చూస్తా. ఏం బాబు, శంకాయలు కావాలా? ఇందాక బండి దగ్గర నిలబడ్డ పిల్ల నీ కూతురా? ఇంకా పెళ్ళే కాలేదు బాబు. అయినా నా బండి దగ్గర ఎవరు నిలబెట్టలేదు బాబు. మన పిల్ల? ఆ పిల్ల ఎవరో మీకు జల్లగొట్టి వెళ్ళిపోయి ఉంటది బాబు. అమ్మ దొంగ. బాబు, డజన్ బత్తకాయలు ప్యాక్ చేసా. డబ్బులు లేవు. ఆ పిల్ల దొబ్బుకెళ్ళిపోయింది. బాబా, ధర్మం చేయండి బాబా. బాబా, ఏయ్ బాబా, 1 రూపాయి ధర్మం చేయి బాబా. బాబా, 10 రూపాయలు ఇస్తాను. పక్కసా. ఆ పిల్ల గుడ్డిది కదా, సరిగ్గా అక్కడ ఎలా కొట్టింది? బాబా कोई है बाबा, आंखें नहीं बाबा, एक కూల్ డ్రింక్ దేనా బాబా, ఐసు లెగ్గు లేని దాన్ని బాబా. నిన్న ఒక పిల్ల పల్లీలంటూ నా దగ్గర 100 రూపాయలు దొబ్బుకెళ్ళింది. మన తాలూకేనా? పక్క తాలూకా బాబా. మా ఫాదర్ సెకండ్ ఫ్యామిలీ అయి ఉంటుంది బాబా. పాపం, దేవుడంతటి దయలేని వాడు మిల్క్ కారే బుగ్గలిచ్చాడు, జలుబు పడిశం లేని ముక్కిచ్చాడు, అందమైన పెదాలిచ్చాడు. ఈ ఒక్క కళ్ళు ఒక లెగ్గుంటే ఆంధ్రాన్ని దున్నేసేదానివే. అవును బాబు, భగవంతుడికి బీటింగ్ హార్ట్ లేదు బాబు. తొందరపడి భగవంతుడి తటమాకు. ఇక్కడికి 1 కిలోమీటర్ దూరంలో బిల్డప్ స్వాములు వారు ఉన్నారు. ఆయన మిర్చి పసరు పోస్తే నీకు కళ్ళొస్తాయి. పద, తీసుకెళ్తాను. అమ్మయ్యా, మైదిలి పందెం ఓడిపోయేట్టుగా ఉంది. 3 సార్లు లాయర్ గారిని చీట్ చేస్తానంది. 3ఓసారి ఓడిపోయింది. ఇక దాని బట్టలిప్పి బ్రాసరీ కడ్రాయర్తో దాన్ని బజారంతా తిప్పాలి. తమ్ముడు వారి దగ్గరికి చేపల దగ్గర తీసుకొచ్చావేంటి? పసరు పొయ్యక ముందే చూపొచ్చేసినట్టుందే. కది పెట్టేసినట్టున్నాడు. చేపలతో ఉన్నట్టు తోతాడేమో.
దాచావు లోపల? చాలా ఉన్నాయి. తిరుగు. ఓస్ నువ్వా? నువ్వేదో పెద్ద జమాలకిడిలాగా ఉన్నావే. పోలీసులకి కబురు చేస్తాను. సార్ 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 ఎవరది? నేను సార్ బెనర్జీని. పోలీసులకి ఫోన్ చేయండి. ఈ పిల్ల మీ ఇంట్లో దొంగతనానికి వచ్చింది. దొంగతనం ఏమిటయ్యా? ఆ అమ్మాయి నా కూతురు. సార్ తల్లి లేని పిల్ల కదా అని గారాభంగా పెంచాను. అది నేను చేసిన పొరపాటు. దట్స్ రైట్. షీఈస్ అవుట్ ఆఫ్ కంట్రోల్ సార్. వస్తాను సార్. బెనర్జీ నీకు ఎలా తెలుసు? బెనర్జీ? హూ ఇస్ బెనర్జీ? మైథిలి, నేను జిల్లా జడ్జిని. డోంట్ ట్రై టు బ్లఫ్ మీ. చెప్పు, నీకు ఎలా తెలుసు? అతన్ని ఫోన్లు చేస్తానని మా ఫ్రెండ్స్ తో బెట్ కట్టాను డాడీ. ఫోన్ చేసావా? నో. ఎస్. తిరిగి అతను నిన్ను ఫోన్ చేయలేదా? ఎస్. నో. సంస్కారవంతుడు కనుక చేయలేదు. సరే, వెళ్ళి పడుకో. థ్యాంక్ యూ డాడీ. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. పెదవాళ్ళ తేజ్ దగ్గర జరిగిన మర్డర్ కేసు వివరాలన్నీ సేకరించాను. ఇవ్వండి సార్. నేను నిన్ను పిలిపించి నీ కేసే విషయం కాదు మిస్టర్ బెనర్జీ. ఐ నీడ్ యువర్ హెల్ప్. నా సహాయమా? అవును, నువ్వు మా అమ్మాయికి ట్యూషన్ చెప్పాలి. మైథిల్ని లాయర్గా చూడాలని నా కోరిక. నువ్వు ఎలాగైనా దాని దారిలోకి తేవాలి. చూడమ్మా, ఫస్ట్ ఇయర్ మార్క్ స్టేట్మెంట్ ఉందా? నో. పోనీ వచ్చిన మార్కులు ఎన్నో గుర్తున్నాయా? 36, 24, 36. నేను అడిగింది నీ బాడీ కొలతలు కాదు, మార్కులు. మార్కులు. హాల్ టికెట్ మీద అంటించాల్సిన ఫోటోని బ్యూటీ కాంటెస్ట్ ఫామ్ మీద అంటించాను. హాల్లోకి రానివ్వలేదు, ఎగ్జామ్ రాయలేదు. నా తల్లి. చూడమ్మా, లోకంలో హత్యలు జరగడానికి ప్రధానంగా కారణాలు 5: డబ్బు, ప్రతీకారం, అసూయ, శాడిజం, అడ్డు తొలగించుకోవడం. ఇవి కాక జీవితం మీద విసుగుతో హత్యలు, రేపులు చేసేవారున్నారు. ఎక్స్క్యూజ్ మీ, సర్ఫ్ లో అడుగులంగా పెట్టాను. 2 minutes లో వాష్ చేసుకొస్తాను. వెళ్ళనా? అదేమిటి, పని మనుషులు లేరా? మా ఇంట్లో ఎవరివి వాళ్లే ఉతుక్కుంటాం. థ్యాంక్ యూ. మైథిలి, మైథిలి, అమ్మాయి ఇది. బట్టలు పెట్టుకొస్తానని లోపలికి వెళ్ళింది సార్. అంత పెద్దవాళ్ళై ఉండి మీ అమ్మాయి చేత బట్టలు ఉతికిస్తున్నానంటే రియల్లీ యు ఆర్ గ్రేట్. నేను బట్టలు ఉతికించడం ఏంటయ్యా? అవును సార్, మీ ఇంట్లో ఎవరి బట్టలు వాళ్ళే ఉతుక్కుంటారని. ఓహో, అమ్మాయి చెప్పిందా? అవునండి. సరే, ఇలారా. చూసావా, దాని సంగతి నాకు తెలుసు మిస్టర్ బెనర్జీ. బ్యూటీ కాంటెస్ట్ వెళ్తానంది, నేను వద్దన్నాను, అంతే. నీకు ఇలా టోపీ వేసి అలా పారిపోయింది. మిస్ మైథిలికే మీరు ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలి.
ఎందుకంటే కోతులుండే మానవుడు పుట్టాడన్న నగ్న సత్యాన్ని చెప్పేందుకే ఈవిడ గారు ఈ తోక తగిలించుకుంది. సో ఈ తోక సుందరిని మిస్ వైజాగ్ గా అనౌన్స్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అయ్యో బాబు, నిన్ను ఆగు, ఆగమంటుంటే. నాకు తోకెందుకు పెట్టావు? నువ్వు తోకలా నా వెనక ఎందుకు పడుతున్నావు? ముద్దు ముద్దుగా బేబీ ఫేస్ తో ఉన్నావు కదా, నేను అలాగే ఉంటాను కదా, మనిద్దరికి లంకి కుదిరితే. ఏమిటిది? నిన్ను అభినందిస్తూ వేశా. మరి నా మెళ్ళ ఎప్పుడేస్తావు? అదేదో మీరిద్దరే తెలుసుకోండి. ఇంగరి, రేపటి నుంచి పరీక్షలు మొదలవబోతున్నాయి. బాగా చదువు. కల్పబుల్ హామిసైడ్, ఇంపార్టెంట్ క్వశ్చన్. కల్పబుల్ హామిసైడ్ మనకు ఆ సైడే తెలుసు. హలో హలో. ఈ లగ్నాల్లోనే నేను కూడా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను సార్. సంతోషం. మీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. గిట్టని వాళ్ళు నేను గూండానని, ఎన్నో మర్డర్స్తో సంబంధం ఉందని కేసులు పెట్టారు. ఒక్క కేసు కూడా ప్రూవ్ కాలేదని మీకు తెలుసు. మీది మాలాగే సాంప్రదాయమైన కుటుంబం సార్. మీ అమ్మాయి అంటే ఇష్టపడ్డాను. ఏమంటారు? ఐఎమ్ సారీ, మా మైత్రికి ఇప్పుడప్పుడే పెళ్లి చేసే ఉద్దేశం నాకు లేదు. నా మనసులో ఉన్నది చెప్పాను. వస్తా. లాయర్ గారు బయటికి రావాలి, 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 లాయర్ గారు ఆపండి. ఏమిటి కొంపల మీద పడి డబ్బులు వాయిస్తున్నారు? ఈ సిటీ రౌడీ లేడు పాండుగాడికి నేను బాగా నచ్చానంట, నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. ఈ విషయం ఊరంతా డబ్బు కొట్టి చెబుతావని. ఎందుకు అనవసరంగా శ్రమ? 10,000 పారేస్తే టీవీలో చెప్తారుగా. సిగ్గులేదు? నువ్వు చేసుకోవాల్సిన పిల్లని ఎవడో గన్నయ్య గారు చేసుకుంటానంటే సన్నాయి ఉత్తావా? చూడు, నన్ను చేసుకున్నావు అనుకో, ఎవడన్నా నీకు కన్ను కొడితే వాడి మీద కేసు పెట్టి కోర్టుకి ఇడ్చి గొంతు నొప్పి పుట్టే వరకు వాదించి శిక్ష వేయించాలి. అదే ఆ రౌడిగాడు అనుకో, అసలు కన్ను కొట్టిన శాంతినే లేపేస్తాడు. నా మాట విని వాడితో సెటిల్ అయిపో. అయ్యో, ఎవరైనా చూస్తే దిష్టి తగులుతుందమ్మా, వేసుకోమ్మా. ఇవ్వరా? ఏం పర్వాలేదు, మీ మనవడు నన్నే పెళ్లి చేసుకుంటారని డిక్లేర్ చేయాలి. లేకపోతే ఇప్పుడు ఒకటి విసిరాను కదా, అలాగే ఒక్కొక్క గుడ్డ తీసి విసిరి పారేస్తాను. అయ్యో, తొందరగా ఒప్పేసుకోరా. అన్ని అబద్ధాలక్క. విసిరండి. తమ్ముడు, ఇదేదో సామూహిక అవస్థ నిరసనలా ఉంది. అంతవరకేనక్క, ఆ పైన తీయమని చూద్దాం. అరే, హాయ్, నీ టిక్కి చాలా బాగుంది. అసలు ఏమిటిది? मैंने प्यार किया, my heart complete तुमको दे दिया, అందుకే ఇంత దూరం ఆగయా. ఒంటరిగా ఇంత దూరం వచ్చావు, మగాణ్ణి. నిన్నేమైనా చేస్తే నీ గతేమిటి? నువ్వేదో చెయ్యాలనే ఇంత దూరం వచ్చాను. ఎప్పుడు చేస్తావు? నీకు బాగా ముదిరిపోయింది పిచ్చి. పంక్చర్ వేసి కానీ నీ వ్యవహారం తేల్చను. ఏయ్, ఏది ఇక్కడ చెప్పిన చాకి ఉండాలి. నాకు చోటు చాలక కింద పారేసా. నాకు తెలియకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఒంటరిగా ఉంటాం కదా, ఏదైనా చేసుకోవచ్చని. ఏ లాయరు, ఒక్కదాన్నే ఉన్నాను, లోపలికి పావులు దూరుతాయేమో. ఏం దూరం, కళ్ళు మూసుకొని పడుకో. ఎలాయరు, ఏను గరుస్తుంది, ఇక్కడికి వస్తుందేమో. అద్దం మూసుకో. ఓకే. ఒక్కదానికే భయంగా ఉంది, నీ పక్కన పడుకుంటా. ఏమిటిది? ఏమిటి పైన సెటిల్ అయ్యావు?
లాయరు ఏంటి బాడీలో కరెంట్ పాస్ అవుతున్నట్టుంది? వోల్టేజ్ ఎక్కువయ్యి అమ్మో పెదవి కొరికావి. తెలుగు